మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని ప్రశ్నలను వాటి జవాబులను పూర్తిగా చూద్దామండి. మొదటిది, బుక్స్ రైటర్స్ని జతపరచమన్నాడు. రెండవది, పీటర్స్బర్గ్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి అంటారు అంటే జంషెడ్పూర్. మూడవది, భారతరత్న అవార్డు లభించని వారు కల్పన చావ్లా. నాలుగవది, ఎడారులను అవి ఉండే ఖండాలను జత చేయండి. ఐదవది, మొదటి పరమవీర చక్ర అందుకున్నది ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ. ఆరవది, క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరో పేరు ఆగస్టు ఉద్యమం అని. ఏడవది, ఇటీవల కేరళలో మునిగిన విదేశీ నౌక పేరు ఎంఎస్సి ఎల్సా 3 అండి. ఇది లైబేరియా దేశానికి చెందింది. ఎనిమిదవది, 2024 ప్రో కబడ్డీ విజేత ఎవరు అంటే హర్యానా స్టీలర్స్ అండి. తొమ్మిదవది, భారతీయ యువతకు ఉచిత లఘుకాల శిక్షణ ఇచ్చే పథకం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. మరి పదవదండి, ఉమెన్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ త్రిష అండి. 11వది, ద నెంబర్ ఆఫ్ మెడల్స్ ఓన్ బై ఇండియా ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 29 అండి. హరిప్రసాద్ చౌరాస్య ఈ కళలో ప్రావీణ్యం పొందుతారు అంటే వేణువు అండి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో వేణువు. 13వది, కార్ల్సన్ వరల్డ్లో ఆన్లైన్లో ఎంతమందితో పోటీ పడ్డారంటే 14,300 అండి. నాటో ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 15వది, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. 16వది, హిరాకూడ్ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఒడిశాలో మహానది మీద ఉందండి. 17వది, ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇదండి. 18వది, సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ సంజీవ్ ఖన్నా అండి. నవంబర్ 2024 నుంచి మే 2025 వరకు. 19వది, తారాయిని యుద్ధంపై ప్రశ్న రావడం జరిగింది. మొదటి తారాయిని యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలిస్తే కామెంట్ చేయండి. 20వది, భారతదేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000 అండి. 21వది, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది 1919 ఏప్రిల్ 13వ తేదీన. 22వది, S1 మిస్సైల్ ఈ దేశానికి చెందినది రష్యా అండి. 23వది, జిఎస్టి ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది అంటే జూలై 1, 2017. 24వది, ఈ క్రింది వాటిలో బ్యాడ్మింటన్కు చెందని క్రీడాకారుడు ఎవరు? 25వది, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? నెల్సన్ మండేలా. 26వది, అటార్నీ జనరల్ను నియమించినది రాష్ట్రపతి. 27వది, రాసలీల రామ్లీల నృత్యాలు ఈ రాష్ట్రానికి చెందినవి ఉత్తరప్రదేశ్. 28వది, సర్వశిక్ష అభియాన్ అమలు వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలు. 29వది, ఎన్పిఎస్టి ఫుల్ ఫామ్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. 30వది, రెండవ తరణి యుద్ధం ఎవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగిందండి. 31వది, సంవాద కౌముది పత్రికను నడిపింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. 32వది, ఎన్ఈపి 2020 ప్రకారం భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం 2030 అండి. 33వది, ఇస్రో 101 ప్రయోగం ఈ తేదీన జరిగింది మే 18, 2025. 34వది, 2024-25 రంజీ ట్రోఫీ విజేత విదర్భ అండి. పెన్నా నది జన్మస్థలం నందిదుర్గ్. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయంటే 1951 ఢిల్లీలో అండి. 37వది, G20 సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో. యోగా డే ఏ తేదీన అంటే జూన్ 21వ తేదీన. 39వది, లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు? జయప్రకాష్ నారాయణన్ అండి. 40వది, మిథిలీ భాషను ఈ రాష్ట్రంలో మాట్లాడతారు బీహార్ అండి. 41వది, ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జేఆర్డి టాటా. 42వది, దేశాలు వాటి రాజధానులు జతపరచమన్నాడు అండి. 43వది, యునెస్కో ప్రారంభించిన తేదీ 1945 నవంబర్ 16. అండర్-19 T20 వరల్డ్ కప్ కెప్టెన్ నిక్కీ ప్రసాద్. NIFE వీటి మిశ్రమం కలిగిన భూమి యొక్క కోర్ నికెల్ ఐరన్ అండి. సబ్బు తయారీలో గ్లిజరిన్ను కలుపుటకు కారణం సబ్బులోని తేమను అలాగే ఉంచుటకు. అప్సర కామిని అనేది ఈ కోవకు చెందినది న్యూక్లియర్ రియాక్టర్ కోవకు చెందిందండి. 48వది, భారతదేశం అంతటా గ్రంథాలయోత్సవాలు ఈ తేదీల మధ్య జరుపుకుంటారు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు. 49వది, రామచరిత మానస్ రచయిత ఎవరు? తులసీదాస్ అండి. 50వది, ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి 1977లో విదేశీ వ్యవహారాలుగా మంత్రిగా ఉన్నప్పుడు అండి. 51వది, మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్
పుస్తక రచయిత ఏపీజే అబ్దుల్ కలాం అండి. 52 ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే ఆంటోనియో గుటెరస్ అండి, 2017 నుండి. 53 యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది అంటే కర్ణాటకలో అండి. 54 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల విభజన ఆర్టికల్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 16, 2025. 55 2024 ఒలింపిక్స్లో భారత స్థానం 71వ స్థానం. 56 పాటలీపుత్రం ఏ రాజ్యాన్ని పోలి ఉంటుంది? రోమ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ. 58 శిశు మరణాలను తగ్గించడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టబడిన పథకమే మిషన్ ఇంద్రధనుష్. 59 76వ రిపబ్లిక్ దినోత్సవం ముఖ్య అతిథి ఎవరు అంటే ప్రభావో సుబియాంటో, ఇండోనేషియా ప్రెసిడెంట్ అండి. 65 2025 ఈజ్ ప్రమోటెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ యాజ్ ఐవైసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025. హాకీ వరల్డ్ కప్ 2026లో బెల్జియంలో జరుగుతుందండి, హాలండ్. G20 సమ్మిట్ ఇన్ హెల్డ్ ఇన్ రీ జనీరియో. గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చిందంటే కోల్ ఇండియా లిమిటెడ్కి అండి. ఇండియన్ మిలిటరీ అకాడమీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో ఉందండి. నార్డిక్ దేశాల్లోనే లేని దేశం ఏదంటే ఫిన్లాండ్ అండి. ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ అండి. భారతదేశ మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా. నెక్స్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. T20 అండర్-19 మహిళా వరల్డ్ కప్ విజేత కెప్టెన్ ఎవరంటే సపాలి వర్మ. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతం డెత్ వ్యాలీ. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునిసెఫ్ న్యూయార్క్ అండి. NEP 2020 విద్యా విభజన 5334. 2024 జూలైలో భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే విక్రమ్ మిశ్రీ. 2025లో 114% కన్నా ఎక్కువ సీజనల్ వర్షపాతం అందుకునే రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో విద్యుత్ వాహకాల అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.